నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారి స్థానికతపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. 2017 జూన్ 2 లోపు తరలివస్తే స్థానికులేనని స్పష్టీకరణ. రంగారెడ్డి పాలమూరు జిల్లాల సరిహద్దుల్లో ఔషధ నగరి 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు. నోడల్ సంస్థగా టీఎస్ఐఐసి. దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నరసన్నపేట దేశానికి ఆదర్శంగా ఉండాలన్న కేసీఆర్. త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రకటన. కుటుంబ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్న అమిత్ షా. 2 ఏళ్లలో కేంద్రం 90,000 కోట్లు ఇచ్చినట్టు సూర్యాపేట బహిరంగ సభలో వెల్లడి. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ. అరెస్టును ఖండించిన జగన్. ప్రతిపక్ష నేత వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రుల విమర్శల దాడి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా వనభారతి, జనహారతి. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్న ప్రజలు. సంపూర్ణ మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులు. ఏప్రిల్లో పడకేసిన దేశ పారిశ్రామిక రంగం. 2016-2017 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే 0.8% క్షీణత. తయారీ రంగంలో కుదేలైన ప్రగతి. రియో ఒలింపిక్స్లో భారత పతాకధారి షూటర్ అభినవ్ బింద్రా. ఆగస్టు 8న జరిగే పోటీతో క్రీడా జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటన. రాష్ట్ర విభజన తర్వాత స్థానికత అంశంపై తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోగా ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చే వారికి అక్కడి స్థానికతను వర్తింపచేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు, మిగతా ప్రజలు ఆంధ్రప్రదేశ్ వెళితే వారి పిల్లల్ని విద్యా ఉద్యోగాల్లో స్థానికులుగానే పరిగణిస్తారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీతో త్వరలో అమరావతికి వెళుతున్న సచివాలయ ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను ఈ నెల 27 నుంచి అమరావతి వేదికగా సాగించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన వేళ స్థానికతపై సచివాలయ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ఎట్టకేలకు తెరపడింది. అమరావతి వెళ్లడానికి అభ్యంతరం లేదంటూనే తమ పిల్లల స్థానికత సమస్యను పరిష్కరించాలన్న ఉద్యోగుల డిమాండ్ మేరకు ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రక్రియకు గడువులోగా రాష్ట్రపతి ఆమోదం పొందటంలో సఫలీకృతమైంది. స్థానికత అన్నది ప్రధాన సమస్య కావటం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోపు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లే వారందరికీ ఆ రాష్ట్ర స్థానికత వర్తింపజేస్తూ కేంద్రం రూపొందించిన దస్త్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా నిర్దేశిత గడువులోగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలందరి పిల్లలు ఆ రాష్ట్ర స్థానికతను పొందడం సహా విద్యా ఉద్యోగ అవకాశాలకు అక్కడి వారితో సమానంగా అర్హులవుతారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు సంబరాల్లో మునిగారు. మిఠాయిలు పంచుకుని అభినందనలు చెప్పుకున్నారు. పరిస్థితి ఉంది కాబట్టి స్థానికత మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి మేము అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గత అక్టోబర్లోనే ఒక లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. దానికి అనుకూలంగా ఈ రోజు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అందరూ ఎంప్లాయీస్ తో పాటు పబ్లిక్ కూడా ఈ రోజు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎంతగా ఆధారతో పడ్డామో, ఇన్ని రోజులు ఎంత టెన్షన్ పడ్డామో, ఈరోజు ఒక రిలీఫ్గా వచ్చినటువంటి సందర్భం ఇది. ఇంత క్విక్గా ఒక 1 వీక్లో ఈ ఆర్డర్ను రావడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఏపీ గెజిట్ చేసే తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులు ఇస్తూనే కాదు, హైదరాబాద్ నుంచి 14 నుంచి 17 ఎవరు పోయినా కూడా వాళ్ళందరికీ ఉపయోగపడే అందరికీ కాబట్టి కంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రపతి ఉత్తర్వులు దుర్వినియోగం కాకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా మార్గదర్శకాల రూపకల్పన జరగాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఐకాస నేతలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఔషధ తయారీ కంపెనీలు సహా బయోటెక్, లైఫ్ సైన్సెస్కు ప్రధాన కేంద్రంగా ఔషధ నగరి ఏర్పాటు కానుంది. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో 12,500 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ ఔషధ నగరిని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి సేకరించేందుకు 2 జిల్లాల కలెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్న సర్కార్ భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన జరుగుతోందని వెల్లడించింది. ఔషధ నగరి ఏర్పాటుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ టీఎస్ఐఏసి నోడల్ సంస్థగా వ్యవహరిస్తుందని తెలిపిన తెలంగాణ
ప్రభుత్వం ఔషధ నగరికి అవసరమైన పర్యావరణ అనుమతులు, నిమ్స్ హోదా కోసం కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. ఔషధ నగరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారిని నియమించాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట ప్రజలు సంఘటిత శక్తిగా మారి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న 2 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి 42 మంది నిరుద్యోగులకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన కేసీఆర్ మరో 20 మందిని బిందు సేద్యం కోసం నిర్మించే సమ్ హౌస్ ఉద్యోగులుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. 2 గ్రామాల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేకుండా ఉండరాదనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్లు వివరించిన కేసీఆర్ వచ్చే శ్రావణ మాసం నాటికి 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు న్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లో ఉండే సకల సదుపాయాలు 2 గ్రామాలకు కల్పిస్తున్నట్లు వివరించిన కేసీఆర్ త్వరలో గోదావరి జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2 గ్రామాలు స్వయం ప్రతిపత్తి, స్వయం చాలితంగా ముందుకు సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎర్రవేలు ఊరందరిది ఒకటే కులం, ఒకటే మతం. గొప్పగా బతుకుడే మన కులం. అందరిని బతికిచ్చే ఉపాయం అందరం కలిసి చేయాలి. ఆ విద్య మనం ఒకసారి నేర్చుకున్నామంటే అద్భుతంగా ఉంటాం, మంచిగా ఉంటాం. ఇప్పుడు నేను వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ముఖ్యమంత్రి కదా దాని వల్ల దాడి చేస్తే మంచిగా చెడ్డ అని రక్షణ కోసం అని వస్తారు. గన్ ఫెన్సింగ్ అంటారు దాన్ని. దానికంటే కూడా బలమైంది ఏంటంటే సోషల్ ఫెన్సింగే. ప్రజలు ఒకరికొకరు ఆసరా ఉండడం అనే ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో అది ఏ మిలిటరీ కంటే కూడా చాలా పవర్ఫుల్. హైదరాబాద్ ఇళ్లలో ఉండేటువంటి సదుపాయాలను ఇక్కడ చేస్తా ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎర్రవెల్లి, నర్సన్నపేట 2 గ్రామాలలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరితే వాళ్ళందరూ వచ్చిండ్రు, సర్వే చేసుకుని కూడా పోయినరు. అంటే ఎర్రవేలిలో కానీ నర్సన్నపేటలో కానీ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని అమెరికాకు మాట్లాడే పరిస్థితి వస్తుంది మనకు. 2800 ఎకరాలు ఈరోజు నర్సన్నపేట కానీ మన ఎర్రవేలిలో కానీ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మన కాలువలకు నీళ్లు కట్టే ముచ్చట్లేదు. ఇక మీ అదృష్టవంతులు మొదటి దఫాగా మీ దగ్గర జరుగుతుంది. నేను చేసే ఈ పని ఒక ఎర్రవేలి కోసం, ఒక నర్సన్నపేట కోసం కాదు. మీరు ముందు బాగుపడితే అవసరం వస్తే ఎర్రవేలి నుంచి 100 గ్రామాలకు మనం చెప్పి రావాలి. మన గజ్వేల్ తాలూకాలు అంటే ఊరికొక మనిషి ఎర్రవేలి నుంచి పోయి ఇక మేము గిట్ల చేసుకున్నామని ఆ ఊళ్ళో సభ పెట్టి చెప్పేంత స్థితికి మన ఎర్రవెల్లి గ్రామ ప్రజలు ఎదగాలి. మీరు అట్లా ఎదగాలి. కుటుంబ ఆధిపత్యం, అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీల ద్వారా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వికాస్ పర్వ్ సదస్సులో భాగంగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా సహా ప్రతి ఎకరా పొలానికి నీరు వెళుతోందన్న ఆయన తెలంగాణకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయి వరకు వెళ్లడం లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మోదీ సర్కారు 2 ఏళ్లలో చేసి చూపించిందని అమిత్ షా పేర్కొన్నారు. అసోంను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ 2019 నాటికి అధికారం చేపడతామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ये 2 साल में मोदी सरकार ने तेलंगाना के विकास के लिए 90,000 करोड़ से ज्यादा राशि तेलंगाना सरकार को दी है. अगर कोई पूछेगा तो उसका एक पाई का हिसाब देने के लिए मैं तैयार हूं. मित्रों, ये परिवारों की पार्टियां चाहे कोई भी राज्य में चलती हो, जिन पार्टियों में आंतरिक लोकतंत्र नहीं है वो देश का भला नहीं कर सकती, तेलंगाना का भला नहीं कर सकती. भारत सरकार ने बहुत सारा पैसा योजनाएं तेलंगाना के विकास के लिए भेजी है, मगर नीचे तक नहीं पहुंचती है. तेलंगाना का संपूर्ण विकास नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी ही कर सकती है और कोई नहीं कर सकता. ప్రజలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనుమరుగవుతున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు వలసబాట పడుతున్నారు. ప్రజల ఆకాంక్ష ఇవాళ బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజల గొంతుకగా మారి తెలంగాణ ప్రజల సమస్యల మీద ఉద్యమించడానికి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే విశ్వసిస్తున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, పంచ పాండవులుగా ఉన్నాము. ఇవాళ ఈ నిరంకుశ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇవాళ అప్రజాస్వామికంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మేలు జరగాలి.
ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మరోవైపు ముద్రగడ అరెస్టును నిరసిస్తూ ఆయన అనుచరులు కోనసీమలో బంద్ పాటించాలని ఇచ్చిన పిలుపును దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలోని ఆసుపత్రి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముద్రగడ అనుచరుల్లో పలువురిని గృహ నిర్బంధంలో పెట్టారు. కోనసీమ బంద్ను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే కోనసీమలో దుకాణాలు తెరిచే ఉంచారు. అటు ముద్రగడ అరెస్టును నిరసిస్తూ కర్నూలులో కాపు సంఘం చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు తుని ఘటనకు సంబంధించి మరో 6 నిందితుల్ని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. మాజీ మంత్రి ముద్రగడ అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలిచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని అమలు చేయాలనే విషయాన్ని మరిచినందునే కాపులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం ఇచ్చిన ప్రతి హామీపై ప్రజలు సంఘటితమై ప్రశ్నించాలని జగన్ సూచించారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టుల పేరుతో భయాందోళనకు గురి చేయడం తగదన్న జగన్ తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముద్రగడ గారు తన గ్రామంలో తన ఇంట్లో దీక్ష చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి అని చెప్పి దీక్ష చేస్తా ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డీల్ చేశారంటే ఏకంగా విపరీతంగా పోలీసులను పంపించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా పోలీసులతో కొట్టించారు. అవసరమేముంది కొట్టడం, అరెస్టులు చేయడం? ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ముద్రగడ పద్మనాభం అరెస్టును ఖండించడం ద్వారా జగన్ తన అవివేకాన్ని మరోసారి ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. పురుగుమందు సీసా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్తుంటే అరెస్టు చేయకుండా ఎలా ఉంటారని పురపాలక మంత్రి నారాయణ ప్రశ్నించారు. తుని ఘటన బాధ్యులకు శిక్ష పడితేనే కాపులకు మంచి పేరు వస్తుందనే విషయాన్ని గ్రహించాలన్న నారాయణ కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు చేసినంతగా మరెవరూ చేయలేదని తెలిపారు. తుని ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న జగన్ డిమాండ్ ముద్రగడకు సమ్మతమేనా అని హోంమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. సిఐడి జెన్యున్ గా చేసింది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే పెట్టడం జరిగింది తప్పించి బయట వాళ్ళు ఎవరినే పెట్టలేదు. మరి జగన్ గారు అయితే ఈ పోలీసు మీద నమ్మకం లేదని చెప్తాడు, సిఐడి మీద నమ్మకం లేదంటాడు. ఈ పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు కనుక ఒప్పుకుంటే సిబిఐ కూడా అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం తరపుని చెప్పి తెలియజేస్తున్నాం. జనభారతానికి వనహారతి పట్టించేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన మహాయజ్ఞంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి నెలకొన్న కరువుకు కారణమైన పరిస్థితుల్ని పారదోలేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కదలి వస్తున్నారు. తెలుగు నేలకు హరితహారం పడదామంటూ మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మద్దతు పలుకుతున్నారు. కొంతకాలం నుంచి వృక్ష సంపద తరిగిపోతున్న పరిస్థితుల్లో ఎదురవుతున్న కష్టనష్టాలపై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకం ఆవశ్యకతను చాటుతూ ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవడంతో అన్ని జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కలెక్టర్ కోన శశిధర్తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరిత అనంతపురం సాధనే తమ లక్ష్యమని వివరించారు. కడప నగరపాలక సంస్థ పాఠశాలలో మొక్కలు నాటిన డీఈఓ ప్రతాప్ రెడ్డి జిల్లాలోని 3500 పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాయచోటి లక్ష్మీపురం కాలనీలో వృక్ష రక్షణ కమిటీ సభ్యులు 500 మొక్కలు నాటారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరంలో 800 మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా తిరువూరులోని 9, 17 వార్డుల్లో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మొక్కలు నాటితే విజయవాడ పటమట ఎన్టీఆర్ కూడలిలో మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బొండా ఉమ్మతో కలిసి మొక్కలు పంచారు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలు 50 కోట్లు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే మహాసంకల్పం చేశారో అదేవిధంగా ఈ రోజు వనభారతి జనహారతి కింద ఇవాళ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. తెలంగాణలో కూడా ఉత్సాహంగా మొక్కలు నాటుతుండగా ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వ బాలికల పాఠశాలలో శాసనసభ్యుడు సున్నం రాజయ్య మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభించారు. ఏన్కూరులో వ్యవసాయ ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరంభించారు. ప్రతి ఇంట్లో సామాజిక బాధ్యతగా ఒక మొక్క నాటడం, ఒక ఇంకుడు గుంతను తవ్వుకోవడం అలవాటు చేసుకోవాలని వరంగల్ జిల్లా పర్యటనలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. ప్రభుత్వం ఏమిస్తుందో ప్రభుత్వం నుంచి అడగాల్సింది అడగాలి, కానీ మనము కూడా ఈ సమాజానికి ఏం చేస్తున్నాం మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సో అక్కా చెల్లెలందరూ కూడా సహకరిస్తే మరి మనం పెద్ద ఎత్తున చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారైతే 3 కోట్ల మొక్కలు ఒక్కొక్క జిల్లాలో పెట్టాలని చెప్పి ఇలా హరితహారం కింద లక్ష్యం తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు కూడా ఈ చెట్లు పెట్టే కార్యక్రమంలో ఒక పవిత్ర ఉద్యమం లాగా అందరూ పాల్గొనాలి.
కరీంనగర్ జిల్లా కారాగారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగమారుతి శర్మ ప్రారంభించగా తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మహబూబ్ నగర్, బాలాజీనగర్లో జిల్లా కలెక్టర్ శ్రీదేవి స్వయంగా మొక్క నాటడమే కాకుండా కాలనీ మహిళలు, చిన్నారులతో మొక్కలు నాటించారు. మొక్కలు విరివిగా నాటడం సహా వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వచ్చే 3 ఏళ్లలో 290 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చే యజ్ఞాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకుందని హరితహారంపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించిన ఆయన ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గతంలో 100 మొక్కలు నాటి సంరక్షిస్తే చెట్టుకు ₹5 చొప్పున ప్రభుత్వం ఇచ్చేదని చెప్పిన జోగురామన్న ఈ సంఖ్యను 50 చెట్లకు తగ్గిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మొక్కల పెంపకం, చెట్ల సంరక్షణ వల్ల వనగూరే ప్రయోజనాలపై ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. పెంచకపోతే, వర్షాలే రాకపోతే, నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా, ఎన్ని మిషన్ కాకతీయ చెరువులు మట్టి తీసినా, మరి ఇలా మిషన్ భగీరథకు నీళ్లు తెస్తామని చెప్పినా అవన్నీ కూడా ఇలా జరగకపోవచ్చు అని చెప్పి అందుకే ఉద్దేశంతో ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం తీసుకున్నట్టు ఆశామాషి కాదు. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై 40 కోట్ల మొక్కలు పెట్టి వాటిని రక్షించుకునే బాధ్యత కూడా ఈ సమాజం అని చెప్పి ప్రజలను భాగస్వాములు చేయాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యకలాపాలు త్వరలోనే అమరావతి ప్రాంతం నుంచి నిర్వహించనున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరంలో కార్యాలయం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మరో 2 నెలల్లో హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ ఉద్యోగులు ఇక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కృష్ణా పుష్కరాలు కూడా సమీపిస్తున్నందున తాను సహా కమిషనర్ అనురాధ, మరికొందరు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తారని వివరించారు. జంట నగరాల్లో భద్రతను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఐవాన్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఈ కెమెరాలను కమిషనర్ సివి ఆనంద్ అందజేశారు. కంటి అద్దాలకు కుడివైపు పై భాగంలో అమర్చే ఈ కెమెరాలు ఆడియో, వీడియోలను రికార్డు చేయగలవని ఆనంద్ తెలిపారు. 32 GB మెమరీ సౌలభ్యం కలిగిన ఈ కెమెరా 21 గంటలు నిరంతరాయంగా రికార్డు చేయగలదని వివరించారు. ఈ కెమెరాలతో పాటే మరో 75 బాడీ వార్న్ కెమెరాలను కూడా అందజేశారు. జంట నగరాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల రక్షణ కోసం బూట్లు, వాటర్ బాటిల్, సన్ గ్లాస్, మాస్క్, రేడియం జాకెట్, రెయిన్ కోట్ వంటి కిట్ను పంపిణీ చేశారు. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గోగర్భం వద్ద ఉన్న మఠాల వద్ద గత రాత్రి పులి సంచరించింది. ప్రహరీ గోడ దూకి మఠంలో ప్రవేశించింది. చిరుతపులను చూసి మఠంలోని భక్తులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తలుపులు వేసి ఉండడం వల్ల మఠం లోపలికి రాకుండా తిరిగి వెళ్లిపోయింది. గత రాత్రి 11:30 గంటల సమయంలో మఠం గోడ దూకి రావడం, కొంత సమయం అక్కడ సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ 56వ జన్మదిన వేడుకల్ని అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో కేక్ కోసి పంచడం సహా మొక్కలు పంపిణీ చేశారు. అనంతపురంలో చంద్రదండు ఆధ్వర్యంలో ముస్లింలకు సహర్ విందు ఇచ్చారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకల్లో బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి సహా ఆయన నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందం పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వైద్యాన్ని పేదలకు అందిస్తున్నారని చిత్ర దర్శకుడు క్రిష్ బ్రహ్మణి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన చరిత్రాత్మకమని ఒబామా సర్కార్ కీర్తించింది. భారత్ అమెరికా సంబంధాల్లో నెలకొన్న చారిత్రక అనిశ్చితిని అధిగమించడం సహా ప్రపంచానికి మేలు జరగాలన్న మోదీ ఆకాంక్ష చాలా గొప్పదని కొనియాడింది. ఈ ఆకాంక్షను మోదీ సిద్ధాంతంగా అభివర్ణించింది. మోదీ పర్యటన ద్వారా 2 దేశాల మధ్య భద్రత, వ్యూహాత్మక పరంగా సాధించిన పురోగతిపై జరిగిన చర్చలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు శాంతి, సౌభ్రాతృత్వం, స్థిరత్వం సాధించడంలో భారత్, అమెరికా భాగస్వామ్యంపై మోదీ తన విజన్ను అమెరికన్ కాంగ్రెస్లో ఆవిష్కరించారని ఆమె పేర్కొన్నారు. భారత్ అమెరికా సంబంధాల విషయంలో ప్రధాని మోదీ విజన్ను స్వాగతిస్తున్నట్లు భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు.
2015-2016 ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల వృద్ధితో ముగించిన భారత్ 2016-2017 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో చేదు అనుభవాన్ని చూసింది. ఏప్రిల్లో దేశ పారిశ్రామిక ప్రగతి పడకేసింది. 2015 ఏప్రిల్లో దేశ పారిశ్రామిక రంగం 0.1% క్షీణిస్తే ఈ ఏప్రిల్లో ఏకంగా 0.8% క్షీణించినట్లు గణాంక శాఖ వెల్లడించింది. ప్రధానంగా తయారీ, మూలధన వస్తువుల రంగాల్లో మందగమనమే ఉత్పత్తి తగ్గడానికి కారణమని చెప్పిన గణాంక శాఖ ఏప్రిల్లో తయారీ రంగం 3.1% క్షీణించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్లో తయారీ రంగం 3.9% వృద్ధి నమోదు చేసినట్లు గణాంక శాఖ గుర్తు చేసింది. గత ఏడాది 5.5% వృద్ధి నమోదు చేసిన మూలధన వస్తువుల తయారీ రంగం ఈసారి 24.9% క్షీణించినట్లు వెల్లడించింది. 2 రోజుల క్రితం ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై సంకేతాలిచ్చిన ఆర్బీఐ పారిశ్రామిక ప్రగతి మందగించిన వేళ ఆ దిశలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారి స్థానికతపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. 2017 జూన్ 2లోపు తరలి వస్తే స్థానికులే అని స్పష్టీకరణ. రంగారెడ్డి, పాలమూరు జిల్లాల సరిహద్దుల్లో ఔషధ నగరి 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు. నోడల్ సంస్థగా టీఎస్ఐఐసి. దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేట దేశానికి ఆదర్శంగా ఉండాలన్న కేసీఆర్. త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రకటన. కుటుంబ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్న అమిత్ షా. 2 ఏళ్లలో కేంద్రం 90,000 కోట్లు ఇచ్చినట్టు సూర్యాపేట బహిరంగ సభలో వెల్లడి. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ. అరెస్టును ఖండించిన జగన్. ప్రతిపక్ష నేత వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రుల విమర్శల దాడి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా వనభారతి, జనహారతి. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్న ప్రజలు, సంపూర్ణ మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులు. ఏప్రిల్లో పడకేసిన దేశ పారిశ్రామిక రంగం. 2016-2017 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే 0.8% క్షీణత. తయారీ రంగంలో కుదేలైన ప్రగతి. రియో ఒలింపిక్స్లో భారత పతాకధారి షూటర్ అభినవ్ బింద్రా. ఆగస్టు 8న జరిగే పోటీతో క్రీడా జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.